ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానమును నెమ్మదియు శాంతియు మీకును మీ కుటుంబములకును సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నహూము గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనము నుండి 6-7 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడు ఎవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడిన లేఖన భాగం నహూము గ్రంథం అన్నమాట. ఈ గ్రంథం యొక్క వివరణ ఏమిటి అనంటే, జాగ్రత్తగా చూడండి. నినివే పట్టణం గురించిన దేవోక్తి పలుకుతున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అయితే ఎవరి ద్వారా చెబుతున్నాడు అనంటే, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ దర్శనాన్ని నహూము ప్రవక్త ద్వారా దేవుడు వివరిస్తా ఉన్నాడు. ఏంటి ఆ దర్శనము అనంటే, దేవుడట రోషము కలిగిన వాడట, అలాగే ప్రతీకారము చేయువాడట. అలాగే ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తన విరోధులైన వారి మీద కోపించు కొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ నహూము ప్రవక్తకు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనము యొక్క భావం ఏమిటి అనంటే, ప్రభునందు ప్రియులారా, ఆ దర్శన భావంలో దేవుడట రోషము కలిగిన వాడట. దేవుడట ప్రతీకారము చేయువాడట. ఎవరి మీద అనంటే, తన శత్రువుల మీద. ఎవరి మీద తీరుస్తాడు చెప్పండి ప్రతీకారం? శత్రువుల మీద ఆయన తీరుస్తాడు. ఈ యొక్క దర్శనం నహూము ప్రవక్త వివరిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసిన మాట ఏమిటి అనంటే, జాగ్రత్తగా చూడండి. 5వ వచనములు అంటాడు, ఆయనకు భయపడి ఏం వణుకుతున్నాయి చెప్పండి, చదవాలి. పర్వతములు కంపించుచున్నవి, కొండలు కరిగిపోతున్నాయి. ఆయన ఎదుట భూమి కంపించిపోతుంది. లోకము అందలి నివాసులందరూ వణకిపోతున్నారు. ఆయన ఉగ్రత సహించగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన రోషం కలిగిన దేవుడు. అట్ ద సేమ్ టైం ఆయన ఇదిగో శత్రువులకు ప్రతీకారము చేసే దేవుడు.
అలాగే ఇక్కడ అంటాడు, ఆయన ఉగ్రత నుండి తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? ఆకాశము నుండి ఆయన ఏం చేస్తున్నాడు? తాను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా రోషము కలిగిన దేవుడు తన శత్రువులను ఏం చేస్తాడు అనంటే ప్రతీకారము చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. పర్వతాలు లోబడుతున్నాయి, కొండలు లోబడుతున్నాయి, గుట్టలు లోబడుతున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఆయనకు భయపడిన అన్నీ కూడా అవి భయపడుతూనే ఉన్నాయి. కానీ భూమి మీద మానవుడు మాత్రం ఎంత మాత్రము కూడా భయపడలేని స్థితిలో ఉన్నాడు. మానవుని యొక్క స్థితిగతి ఏమిటి అనంటే, ఇదిగో ఆస్తిని సంపాదించాడు, అంతాన్ని సంపాదించాడు, ఘనాన్ని సంపాదించాడు, లోకములో ఉన్న ప్రతి దానిని మానవుడు సంపాదించాడు. గాని భూమి మీద తాను నివాసం ఉంటున్న ఆ నివాస స్థలములో మనిషి ఏది సంపాదించలేకపోతున్నాడు అనంటే దేవుని యొక్క భయాన్ని సంపాదించలేకపోతున్నాడు. మనిషి ఆస్తిని సంపాదించాడు, మనిషి భూమిని సంపాదించాడు, మనిషి ఏదైనా సాధించగలడు. కారణం ఏంటి అనంటే మనిషికి దేవుడు అంతనంత ఎత్తుగా తాను ఏమిచ్చాడు అనంటే జ్ఞానం కలగజేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరికిచ్చాడు ఈ జ్ఞానం? దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానం దేనికి ఉపయోగిస్తున్నాడు? డబ్బు సంపాదించడానికి జ్ఞానం ఉపయోగిస్తున్నాడు, బంగారం సంపాదించడానికి జ్ఞానం ఉపయోగిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆస్తిని సంపాదించడానికి జ్ఞానం ఉపయోగిస్తున్నాడు, మేడలు కట్టడానికి జ్ఞానం ఉపయోగిస్తున్నాడు, మిద్దెలు కట్టడానికి జ్ఞానం ఉపయోగిస్తున్నాడు, ఆస్తులను కూడగట్టుకోవడానికి జ్ఞానం ఉపయోగిస్తున్నాడు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మానవుడు దేవునికి మాత్రం ఖర్చు చేయట్లా. మరి ఏం చేస్తున్నాడు మానవుడు అనంటే, తాను ఇష్టానుసారమైన ఆ జ్ఞానాన్ని తాను చిత్తానుసారంగా వాడుకుంటున్నాడన్న మాత్రమే కానీ దేవునికి మాత్రం దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించలేకపోతున్నాడు. ఇక్కడ అంటాడు, జాగ్రత్తగా చూడండి, ఏం భయపడుతున్నాయి? పర్వతాలు కంపించిపోతున్నాయట యెహోవా కోపాగ్నికి. యెహోవా యొక్క రోషమునకు పర్వతాలు వణికిపోతున్నాయి, గొట్టలు వణికిపోతున్నాయి, మెట్టలు కదిలిపోతున్నాయి. కానీ మానవుడు మాత్రం ఎంత మాత్రము కదలని రాయిలాగా అలాగే నిలబడిపోతున్నాడట. అంటే మానవుల్లో ఏమి లేదు చెప్పండి? ఏం లేదు? దేవుని భయం చెప్పండి లేదు. మీరు ఎవరినన్నా అడగండి, ఏమయ్యా నువ్వేం సంపాదించావంటే, నా పిల్లలకి పిల్లల పిల్లలకి తరతరాలు ఆస్తిని కూడగట్టుకున్నా, చక్కగా ఎకరాలకి ఎకరాలు సంపాదించుకున్నా, డబ్బుని కూడగట్టుకున్నా, వెనకాల వేసుకున్నా, మరి ఏమయ్యా దేవుని భయం ఏమన్నా కలిగి ఉన్నావా అని అంటే అదొక్కటే. ఏమంటాడు? అడగుమాక అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇవన్నీ ఎక్కడివి? దేవుడిచ్చినవే. ఒకానొక సమయంలో దేవుడు నీకు అవి కలగజేశాడు. నువ్వు ఇలాగుండాలని దేవుడు సృష్టించాడు, ఇలాగ బ్రతకాలని దేవుడు నేను సృష్టించాడు. ఆ సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి నీవు భయపడేది ఎక్కడా? ఆయన సృష్టించిన సృష్టి యావత్తు కూడా దేవునికి భయపడుతుంటే మనుష్యుడు మాత్రం దేవునికి భయపడలేకపోతున్నాడు. యెహోవా భయం ప్రజలకు చాలా అవసరం. దేవునికి గనక నువ్వు భయపడితే, దేవునికి గనక నీవు లోబడితే, దేవునికి గనక నీవు ఇదిగో భయపడి ఈ లోకములో జీవిస్తే, భయపడటం ద్వారా నీకొచ్చే ప్రతిఫలం ఏమిటో తెలుసా? నీవు ప్రతీది సంపాదించినా కూడా, ఎన్ని సంపాదించినా దేవుని సన్నిధిలో నువ్వు అణిగిమణిగుంటావు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఒకసారి ఆస్తి సంపాదించేవాడిని ఒకసారి అడగండి, అతిశయమే వాడి దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాడి వెనకాల ఉన్న ధనాన్ని బట్టి, వాడి వెనకాల ఉన్న ఘనాన్ని బట్టి, వాడి వెనకాల ఉన్న పేరు ప్రతిష్టలు బట్టి వాడు గర్వమే చూపిస్తాడు గాని మానవుని మీద జాలి దయ మాత్రం చూపించడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాకు భయపడు వారలారా ఆయన సన్నిధికి రండి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎన్ని సంపాదించినా దేవునికి భయపడి ఈ లోకంలో మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు నహూము గ్రంథంలో? ఒకసారి చదవండి. ఏమన్నాడు అక్కడ ఆయన? ఆయనకు భయపడి, ఎవరికి భయపడి? దేవునికి భయపడి పర్వతాలట కంపించిపోతున్నాయట, కొండలు కరిగిపోతున్నాయట, తన ఎదుట భూమి కంపించిపోతుందట, భూమి అందలి నివాసులు వణుకుతున్నారట. ఆయన ఉగ్రతను సహించగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు ఎవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలైపోవును. దేవునికి స్తోత్రం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమ దినాన ఆయన మనకు ఉత్తముడండి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినాన ఆయన మనకు ఆశ్రయ దుర్గం. శ్రమ దినాన నీ ధనము నీకు అక్కరకు రాదు, శ్రమ దినాన నీ ఆస్తి అక్కరకు రాదు, శ్రమ దినాన నీ స్నేహితులు అక్కరకు రారు, నీ బంధువులు అక్కరకు రారు, నీ స్నేహితులు అక్కరకు రారు, నీ రక్త సంబంధులు అక్కరకు రారు. చివరికి అక్కరకు వచ్చేది, నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించేది, నీతో ముచ్చటించేది జీవము కలిగిన, రోషము కలిగిన, పౌరుషం కలిగిన జీవాధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆమె ఆశలన్నీ పోగొట్టుకుందట. ఏం పోగొట్టుకుంది? ఆశలన్నీ పోగొట్టుకొని, ఆశలు అని అంటే తనకున్న డబ్బు కానివ్వండి, ధనం కానివ్వండి, మేడలు మిద్దెలు కానివ్వండి, బంధువులు రక్త సంబంధులు కానివ్వండి, ఎవరినైనా ఆ ఆశలన్నీ పోగొట్టేసుకొని ఖాళీగా కూర్చుంటున్న సందర్భంలో ఆ మార్గం గుండా యేసు ప్రభు వారు వెళ్తున్నారట. ఎంతో మందిని ఆశ్రయించాను, అన్ని ఆశలు కోల్పోయాను, ఇక నాకు ఆశ ఏమీ లేదు, కానీ నా ఆశ ఒక్కటే. ఎవరో చెప్పారట, యేసయ్యను ఒక్కసారి ముట్టుకుంటే, చెప్పండి, ఒక్కసారి ముట్టుకుంటే నా బాధ నివారణ అయిపోద్ది కదా అనుకుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసింది? ఎన్నో సంవత్సరాల మట్టి, దరిదాపుగా 12 సంవత్సరాల మట్టి ఆమెకు రోగం, రక్తస్రావ రోగం, ఆశలు, అడి ఆశలన్నీ కోల్పోయింది. ఇక నేను బాగుపడను అనుకుంది. చివరాఖరికి యేసు ప్రభు వారు ఒక్కడే ఆ మార్గం గుండా వస్తుంటే ఆయననొక్కసారి ముట్టుకుంటే నేను బాగుపడుదును కదా అనుకుని, ప్రభునందు ప్రియులారా, ఆ జనసమూహంలో వెళ్ళటానికి వీలు లేనప్పటికీ అలాగే వంగుకుంటా నడుచుకుంటా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టగానే ఏమైపోయింది చెప్పండి? ఆమెలో ఉన్నటువంటి రక్తస్రావ రోగం ఎంటనే నిలిచిపోయిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పాను ఈ మాట చెప్పండి? శ్రమ దినమున ఆయన మనకు ఆశ్రయ దుర్గం. శ్రమ దినానే యేసయ్య గుర్తుకొస్తాడు. శ్రమలోనే యేసయ్య మనకు ఆశ్రయంగా నిలబడతాడు. మరి మిగతా రోజులో ఆరోగ్యం వచ్చేసింది ఏంటంట, ఆయన దగ్గరికి వెళ్ళేది ఏంటంట, ఆయనతో ప్రార్థించేది ఏంటంట, తర్వాత చూడొచ్చులే, సమయం దొరకట్లా,
మందిరానికి వెళ్దామంటే సమయం దొరకట్లా, ప్రార్థన చేద్దామంటే సమయం దొరకట్లా. మరి రోగం పోగొట్టుకోవడానికి మాత్రం నీకు సమయం దొరికింది. ఏమండి, శ్రమ వచ్చినప్పుడు మాత్రం నీకు యేసయ్య కావాలి. ఇక్కడ అంటాడు, ఆయన కూడా శ్రమ దినమున మనకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం. నువ్వు రావట్లేదు కదా అని ఆయన కోపించుకునేవాడు కాదు, నువ్వు రావట్లేదు కదా అని ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఉత్తముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉత్తముడండి. ఆయనను మనం రుచి చూడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఉన్న ఎడల ఆయన ఏంటో మీకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, కొండలు భయపడుతున్నాయి, మెట్టలు భయపడుతున్నాయి, పర్వతాలు భయపడుతున్నాయి. కానీ మానవుడు మాత్రం, ఆయన హస్తాలతో తయారు చేసిన మానవుడు మాత్రం ఎంత మాత్రమును కూడా భయపడలేని పరిస్థితిలో ఉన్నాడు. అయ్యో, దేవుడు నన్ను చూస్తున్నాడే, ఈ తప్పు నేను చేయొచ్చా? అయ్యో, దేవుడు నన్ను గమనిస్తున్నాడే, ఈ పాపం నేను చేయొచ్చా? అయ్యో, దేవుడు నన్ను చూస్తున్నాడే, నేను చూస్తా ఈ తప్పిదాన్ని నేను ఎలా చేస్తున్నాననే భయం మాత్రం ప్రజల్లో లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయనకు భయపడే మనుష్యులు దేవునికి కావాలి. ఆయన ఎంతో భయభక్తులు కలిగిన మనుష్యులు దేవునికి కావాలి. ఎన్ని ఆస్తులు మనం సంపాదించినా, ఎన్ని మేడలు మనం సంపాదించినా, ఎన్ని మిద్దెలు మనం సంపాదించినా, ఆయనకు మాత్రము నీవు భయపడకపోతే ఇవన్నీ కూడా సున్నా. దేవునికి మనం భయపడి జీవించాలి. పెళ్ళైన భార్యాభర్తలు వాళ్ళొకసారి మనం గమనిస్తే, భర్త భార్యకు లోబడతాడు, భార్య భర్తకు లోబడి భయపడద్ది కదా. పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారే, బంధువులు కాస్తంత ఎక్కువ ధనం ఉన్న వ్యక్తులకు లోబడతారే, భయపడతారే. నీకు ఆరోగ్యాన్నిచ్చి, నీకు శక్తినిచ్చి, నీకు బలాన్నిచ్చి, నీకేమో ప్రతి దినం 3 పూటల ఆహారం లోపలికి వెళుతుంది అని అంటే, జీవము కలిగిన దేవునికి మాత్రం మనం భయపడలేకపోతున్నాం. గత నెలలోనో పోయిన నెలలోనూ నేను చెప్పా, ఆస్తి ఉన్న వాళ్ళకి ఇవాళ తినటానికి లోపలికే చెప్పండి వెళ్తుందంటారా? వెళ్తుందా? 3 పూటల అన్నం తింటున్నారంటారా వాళ్ళు? దొంగటేపు నుంచి వచ్చి మా ఆస్తి ఎత్తుకుపోతాడు అనేటటువంటి భయం లేదు. అలాగే ఇంకొక విషయం, ఆస్తులు ఉన్న వాళ్ళు ఒకసారి గమనించండి, 3 పూట్ల కడుపు నిండా ఆహారం తినటానికి కూడా వాళ్ళకి ఏం లేదు, సమయం లేకపోతే ఆరోగ్యం ఉందంటారా? లేదు. షుగర్ అనే వ్యాధి కదండి, ఈ వ్యాధి మహమ్మారిగా మారిపోయింది. ఈ వ్యాధి కిడ్నీలకే, కళ్ళకే, శరీరానికి, దేహానికి, మొత్తానికే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి మనం భయపడితే మన ఒంటిలో ఉన్న రోగం కూడా అదుపులో ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి భయపడక నువ్వు అలాగే భూమి మీద ఉంటే, ప్రభునందు ప్రియులారా, నువ్వు ఏది చేసినా కూడా అది వ్యర్థమే. అందుకని చూడండి, పర్వతాలు కంపించిపోతున్నాయట యెహోవా కోపాగ్నికి. ఎందుకు వచ్చింది ఆయనకి కోపం? చూడండి, ఎందుకు వచ్చింది అంటారు? ఒకసారి చదవండి. ఆయనకి కోపం ఎందుకు వచ్చిందో ఒకసారి చూడండి, కిందకి చదవండి. 9వ వచనాన్ని ఒకసారి చదవండి. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. దేవునికి
దేవునికి స్తోత్రం. ఏమైందట? ఎందుకు ఆయన కోపాగ్ని చేత రగిలిపోతున్నాడంటే యెహోవా మీద దురాలోచన చేస్తున్నారట ప్రజలు. అంటే జీవమునిచ్చిన దేవుడి మీదే మనం దురాలోచన చేస్తే ఇంక మనం ఉంటామండి భూమి మీద అనంటే ఉండలేం. ఏమంటాడు? అయినా సరే ఆయన అంటున్నాడు, చదవండి, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. మనం ఆయన మీద ఎన్ని చెడు ఆలోచనలు పెట్టుకున్నా ఆయన మాత్రం ఏమంటున్నాడు? నీ బాధ రెండవ మారు రాకుండా దానిని బొత్తిగా నివారణ చేస్తాను అని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఆయన మీద నిందలు వేసినా, అబండాలు వేసినా, ఎన్ని ఆలోచనలు మనం కలిగి ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన దయ మన ఎడల చూపిస్తున్నాడు. అయ్యో నా బిడ్డ చెడిపోతుంది అనే బాధ ఆయనకుంది కానీ, అయ్యో నా బిడ్డ కృంగిపోతుంది అనే బాధ ఆయనకుంది కానీ, నీవు చెడిపోవడం ఆయనకే మాత్రం ఇష్టం లేదు. నీవు కాలగర్భంలో కలిసిపోవటం ఏమాత్రం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నిన్ను రక్షించాలనే ఉద్దేశముతో ఆయన రోషం కలిగి తన ఎదుట నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ దినమును నేర్చుకోవలసిన మాట ఏమిటి అని అంటే, నినివే పట్టణ ప్రజలు వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన దానిని, వ్యర్థమైనటువంటి పనికి మాలినటువంటి పనులు చేస్తూ దేవుని దృష్టికి వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే ద్రోహులుగా, దోషులుగా, పాపిష్టి జనంగా కనబడుతున్నప్పుడు దేవుడట ఎవరిని పంపించాడు చెప్పండి? యోనాని దేవుడు పంపించాడు. అంత మాత్రమే కాదు, యోనాను పంపించిన తర్వాత కూడా ప్రజలు ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. 12వ వచనములు అంటాడు, 11వ వచనములో, నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో బయలుదేరుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తారమైన పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితిననే నేను నిన్నిక బాధ పెట్టను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువులను నిర్మూలన చేసేసి ఆయన అంటాడు, మాటిస్తున్నాడు, మొన్నటిదాకా నిన్ను బాధ పెట్టేనేమో, బాధ పెట్టింది కూడా నీవు బ్రతికొండడానికి మాత్రమే, నిన్నిక బాధ పెట్టను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చాలా మంది అంటారు, ఏం దేవుడో ఏమోనండి, మాకు ఏం మేలు చేశాడు, మేలును అనుభవించి కూడా ఏం దేవుడో ఏమో, 4 రోజులు మందిరానికి వెళ్ళాను, ఏం చేశాడంట అనేవాళ్ళు లేరండి భూమి మీద. ఎంతో మంది ఉండారండి. ఉండబట్టే దేవుడు అంటున్నాడు, అలా నన్ను ఆలోచన చెయ్యొద్దు, నేను నిన్ను బాధ నుండి విముక్తి చేస్తాను అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ దినం నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అనంటే, యెహోవా ఉత్తముడండి. ఆయన నీ మీద ప్రేమను చూపిస్తున్నాడండి. ఆయన నీ ఎడల జాలి చూపిస్తున్నాడండి. నీ మీద ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడండి. కానీ నువ్వేం చేస్తున్నావు అనంటే, ఆయనకు భయపడి ఈ లోకములో బ్రతకలేకోకుండా నీ ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది అని చెబుతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మన చిత్తానుసారంగా కాక దేవుని చిత్తానుసారంగా ఈ లోకములో మనము బ్రతకాలి. ఎలా బ్రతకాలి అనంటే, ఆయనకు భయపడి ఈ లోకములో మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మన బాధల్ని, మన శ్రమల్ని, మన దుఃఖాలని
ఆయన తుడిచివేసి సంతోషమును ఆనందాన్ని కలగజేస్తాడండి. అలా కలగజేయాలంటే నీవు ఈ లోకములో దేవునికి భయపడుతూ ఆయనతో గనక నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేయగలడు, బాధ నుంచి విముక్తి చేయగలడు, శ్రమ నుండి నిన్ను తొలగించగలడు. ఆయన శ్రమ నుండి నిన్ను తొలగించి ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థానములో నిలబెట్టగలడు. కాబట్టి అట్టి కృప నీకు కావాలి అని అంటే దేవునికి మనం ఈ లోకంలో భయపడాలి. పర్వతాలు భయపడినట్లుగా, గుట్టలు భయపడినట్లుగా, మెట్టలు భయపడినట్లుగా ఈ లోకములో ప్రతి మానవుడు దేవునికి భయపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో మనల్ని నిలబెట్టి భూమి మీద తన కృప చూపుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ సదాకాలము దయచేయునుగాక.